హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. సో టుడే వీడియోలో మనం న్యాచురల్గా హోమ్ మేడ్ షాంపూని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ షాంపూ అనేది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా రాలిన జుట్టులో కొత్త జుట్టు రావడానికి, సిల్కీగా ఉండడానికి, ఇంకా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి అయితే ఇది బాగా పనిచేస్తుంది. నేను దీనికోసం అయితే కుంకుడుకాయలని ఒక 15 కుంకుడుకాయలని తీసుకున్నాను. ఈ విధంగా కొట్టి దాని లోపల సీడ్ అనేది తీసేసి తీసుకున్నాను. లేకపోతే మీకు కుంకుడుకాయలను కొట్టిన తర్వాత దాని లోపల ఎల్లో కలర్ సీడ్ ఉంటుంది కదా, దాని వరకు తీసి మిగతా బ్లాక్ కలర్ని పడేసేయచ్చు. ఈ విధంగా కొట్టుకున్న కుంకుడుకాయలని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత మెంతులు తీసుకున్నానండి. 1 టేబుల్ టీ స్పూన్ అయితే మెంతులు తీసుకున్నాను. ఈ మెంతులు అనేవి మనకి జుట్టుకి మంచి సిల్కీగా రావడానికి, ఒత్తుగా పెరగడానికి బాగా పనిచేస్తాయి. ఇంకా వాడిపోయిన మందార ఆకులండి. మందార ఆకులు లేదా మందార పూలు కూడా తీసుకోవచ్చు. నేనైతే రెండింటిని తీసుకున్నాను. ఈ విధంగా మందార పూలు ఎరుపువైనా తెలుపువైనా ఏవైనా పర్లేదు. ఒక 5-6 మందార పూలు మరియు 1 గుప్పెడు మందార ఆకులను తీసుకున్నాను. ఈ మందార ఆకులు మందార పూలు అనేవి జుట్టు ఒత్తుగా ఉండడానికి, అంటే మనకి హెయిర్కి డై పెడితే ఎలా ఉంటుందో అలా వస్తాయండి. మందార పూలలోని కలర్ అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. ఈ విధంగా ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక అరచేడు గ్లాసుని తీసుకొని 2 గ్లాసుల వాటర్ని పోసుకొని మనం తీసుకున్న కుంకుడుకాయలని ఈ విధంగా పొయ్యి మీద పెట్టి మరిగిస్తున్నాను. కుంకుడుకాయలు అనేవి ఉడకబెడుతున్నాం కాబట్టి ఏదైనా పనికిరాని గిన్నెనైతే తీసుకోవడం మంచిది. లేదు అంటే దాంట్లో చేదు అనేది అలాగే ఉండిపోతుందండి. సో దీనికోసం నేను కొలత గ్లాసుని ఈ గ్లాసుని అయితే తీసుకున్నాను. దీనితో 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుంటాను కాబట్టి. ఈ విధంగా కుంకుడుకాయలు మరగటం స్టార్ట్ అయినప్పుడు మనకి కుంకుడుకాయలు వేయడానికి మందార పూలని ఈ విధంగా లోపల ఆ ఫ్లవర్ని తీసేసి తీసుకోవాలండి. ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే జుట్టుకి తొందరగా పేలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదైతే రిమూవ్ చేసేసుకోవాలి. అన్నిటి పూలని ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మరుగుతున్న కుంకుడుకాయలలోకి ఈ ఫ్లవర్స్ని అయితే వేసేయండి, హైబిస్కస్ ఫ్లవర్స్ని. ఇంకా ఆ తర్వాత మనం ఆకుని తీసుకున్నాం కదా, మందార ఆకుల్ని కూడా శుభ్రంగా కడిగేసి 1 గుప్పెడు ఆకుల్ని ఈ విధంగా మరుగుతున్న వాటర్లో వేసి మరిగించుకోవాలి. చూసారు కదా, కలరు అనేది చేంజ్ అవుతూ వస్తుంది. పూలు వేయగానే బ్లాక్ కలర్లోకి మారిపోయాయి వాటర్ అంతాను. ఈ పూలలో ఉన్న కలర్ మొత్తం కూడా మనకి వాటర్లోకి అయితే దిగుతుంది. న్యాచురల్ డైలాగా కూడా పనిచేస్తుంది. నల్లగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఈ షాంపూ అనేది. అప్పటికప్పుడు యూజ్ చేసుకోవాలి అంటే న్యాచురల్ షాంపూలు అనేవి ఏమీ ఉండవు కదా. సో ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవాళ రేపు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కదా. ఇలాంటి హోమ్ మేడ్ షాంపూస్ని తయారు చేసుకోవడం వల్ల మీకు 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ షాంపూ అనేది. లేదు నెల రోజుల వరకు కావాలి అంటే కొంచెం ఎక్కువగా చేసుకొని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ని అయితే కలుపుకోవాలి. జుట్టు రాలిపోతుంది, రాలిన జుట్టులో కొత్త జుట్టు రావట్లేదు అనుకున్న వారికి ఇదైతే తప్పకుండా పనిచేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టుకి ఆ షాంపూ ఈ షాంపూ అని అన్ని కెమికల్స్ వాడేసి జుట్టు మళ్ళీ రాలిపోవడము, రాలిన దాంట్లో కొత్త జుట్టు రాకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హోమ్ మేడ్ చిట్కా అనేది యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది సిల్కీగా మరియు ఒత్తుగా కూడా పనిచేస్తుంది. రాలిన జుట్టు ప్లేస్లో కొత్త జుట్టు అనేది మొలవటం ప్రారంభిస్తుంది. సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులను ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకున్న ఈ యొక్క కుంకుడుకాయ రసాన్ని ఆకులు వేసి మరిగించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇందులోకి కెమికల్స్ అయితే ఏమీ యాడ్ చేయడం లేదండి. 15 డేస్కి సరిపడా షాంపూని అయితే ట్రై చేసుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో షాంపూని అయితే వాడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత బురుజుగా వచ్చింది, గమనించారు కదా. దీంట్లో ఈ షాంపూని ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు జల్లించి కూడా తీసుకోవచ్చండి. ఇలానే మిక్సీ పెట్టి డైరెక్ట్గా వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ కుంకుడుకాయల పొట్టు ఇంకా ఆకు పొట్టు అనేది తలలోనే ఉండిపోయి తొందరగా రాలిపోదు. సో అందుకోసం అనేసి నేను ఒక గిన్నెను తీసుకున్నాను. ఈ విధంగా వేరొక బౌల్ని తీసుకొని దాంట్లో మీరు పల్చటి క్లాత్నైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా స్టైనర్నైనా తీసుకోవచ్చు. చిన్న రంధ్రాలు ఉన్న స్టైనర్ని తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా మన మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లోకి పోసుకుంటూ ఆ స్పూన్ పెట్టి తిప్పుకుంటూ కిందకి దిగే విధంగా మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే పైన పొట్టు అనేది మిగిలిపోతుంది, అడుగున మనకి షాంపూ అనేది దిగుతుందండి.
ఈ విధంగా ఒక్క రోజు కనుక చేసి పెట్టుకుంటే మనకి ఇంటి మొత్తం కూడా 15 రోజుల వరకు సరిపడా షాంపూని అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇది మీ జుట్టులో వచ్చే మార్పులు అయితే మీరే గమనిస్తారు. చూసారు కదా, ఈ విధంగా పొట్టు అనేది బయటికి వచ్చేస్తుందండి. ఈ విధంగా పొట్టు రాకపోతే ఏంటంటే ఇదంతా మనకి తలలోనే ఉండిపోయి చికాగ్గా అనిపిస్తుంది, తొందరగా రాలిపోదు, టైం ఎక్కువగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా అయితే ఉండాలి షాంపూ అనేది. మంచి కలర్లో కూడా ఉంది. మన కుదుళ్ళకి మంచి బలాన్ని ఇస్తుంది. ఇంకా మాడు జుట్టు అంతా కదలబారేటట్టు రుద్దుతాం కాబట్టి మైండ్ అనేది రిలాక్సింగ్గా అనిపిస్తుంది, త్వరగా నిద్రపడుతుంది, చాలా బాగుంటుంది. తలలో చుండ్రు పేలు ఇలాంటివి కూడా అన్నీ దూరం అయిపోతాయి. ఇంకా మీరు కావాలి అనుకుంటే దీంట్లో కరివేపాకు వేపాకు కూడా వాడుకోవచ్చు. కాకపోతే అది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి. అప్పటికప్పుడు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మిక్సీ పట్టి మొత్తాన్ని కూడా జల్లించుకొని యూజ్ చేసుకోవచ్చు. చుండ్రు సమస్య ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. మెంతులు వేసాం కాబట్టి జుట్టు అనేది సిల్కీగా అయితే మారుతుంది. ఈ విధంగా ఈ షాంపూని వారానికి 2 సార్లు ఒక 3 నెలల పాటు అయితే వాడి చూడండి. బెస్ట్ రిజల్ట్ని అయితే చూస్తారు. ఊడిన జుట్టులో మాత్రం కుచ్చులుగా అయితే జుట్టు అయితే పెరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇంట్లో పనికిరాని షాంపూ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ షాంపూ బాటిల్స్ని పడవేయకుండా ఇలాంటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. మొత్తాన్ని జల్లించి పట్టుకున్న షాంపూని మొత్తాన్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకి అవసరమైనప్పుడు వాడుకోవచ్చండి. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే చెప్పాను కదా, విటమిన్ ఈ క్యాప్సూల్స్ని అయితే వేసుకోండి. మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశాను. ఇది ఎలాగా యూజ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను ట్రై చేసి. 3 నెలల వరకు నిల్వ ఉండే షాంపూని నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈ షాంపూ అయితే మీకు 15 రోజుల వరకు పనిచేస్తుంది. నెల రోజుల వరకు ఉండాలంటే చెప్పాను కదా, విటమిన్ ఈ క్యాప్సూల్ని అయితే వేసుకోండి. సో ఈ విధంగా షాంపూని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతులలో రఫ్ చేసుకొని ఆ తర్వాత జుట్టుకైతే పట్టించండి. మంచి నురుగా అనేది వస్తుంది, మైండ్ అనేది రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.